వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఫైట్ ముగిసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కి ఎదురుదెబ్బ తగిలింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీలో కూడా ఒక చోట బీజేపీ గెలిస్తే మరో చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో అధికార కాంగ్రెస్కి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కి కూడా ఈ 3 ఎమ్మెల్సీల్లో ఒకటి కూడా దక్కకుండా పోయింది. అసలు బీఆర్ఎస్ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పోటీ చేసిన ఒక స్థానంలో ఓడిపోయింది. బీజేపీ 3 పోటీ చేస్తే 2 గెలవడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఇక్కడ మారింది. అయితే మరోవైపు రాబోయే ఎమ్మెల్యే కూడా, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అదేవిధంగా ఆసక్తి రేపుతున్నాయి. శాసనమండలిలో మొత్తం 5 ఖాళీలు ఏర్పడుతుండగా 6వ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో ఉంది బీఆర్ఎస్. నిజంగా 5 ఖాళీలకు 5 అభ్యర్థులే బరిలో దిగితే వాస్తవంగా ఉన్న బలం ప్రకారం ఈజీగా ఒక సీటుని బీఆర్ఎస్, మరో 3 సీట్లని కాంగ్రెస్ ఈజీగా గెలుచుకుంటుంది. అయితే 4వ స్థానం కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్కి 4వ స్థానం బలం కూడా చేకూరినట్టయింది. ఎంఐఎం ఎలాగూ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అధికార కాంగ్రెస్కి 4 సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉంటే బీఆర్ఎస్కు 1 కంఫర్ట్గా దక్కించుకునే అవకాశం ఉంది. అయితే వ్యూహాత్మకంగా మరొక అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందని దానిపై బీఆర్ఎస్ కొంత చర్చోపచర్చలు చేస్తుంది. దీనికి సంబంధించి రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చాలా కీలకమైన సమావేశం కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం తర్వాత బీఆర్ఎస్ నుంచి బరిలో దిగే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు, ఒక్కటే పోటీ చేయాలా, 2 చోట్ల పోటీ చేయాలా, రెండు అభ్యర్థుల్ని బరిలో, 2 అభ్యర్థుల్ని దింపితే మాత్రం ఎన్నిక అనివార్యం అవుతుంది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే బీఆర్ఎస్ నుంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇంతకే ఒక్క అభ్యర్థి ఎవరు, ఒకవేళ దిగితే 2వ అభ్యర్థి ఎవరు, ఇది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించి నిజంగానే 5 అభ్యర్థులు, 5 ఎమ్మెల్సీలు కూడా ఎవరు, 4 ఖచ్చితంగా కాంగ్రెస్కి దక్కే ఛాన్స్ ఉంది, 1 బీఆర్ఎస్కి దక్కే ఛాన్స్ ఉంది. 5 ఎవరు పెద్దల సభకు వెళ్ళబోతున్నారనే దానిపైనే మనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తెలంగాణ రాజకీయం. 5 ఎవరు, బీఆర్ఎస్ ఒకే అభ్యర్థిని బరిలో దింపుతుందా లేదా 2వ అభ్యర్థిని దింపి కాంగ్రెస్కి సవాల్ విసురుతుందా అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. దీనిపై చర్చిద్దాం. అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ ప్రతివ్యూహం ఏంటి? మనతో పాటు జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ రేస్లో అందరికంటే ముందు వరుసలో ఉన్న అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందు శ్రీధర్ రెడ్డి గారితో మొదలు పెడదాం, తర్వాత అద్దంకి దయాకర్ గారు రియాక్ట్ కండి. శ్రీధర్ రెడ్డి గారు, కంఫర్ట్గా అయితే 3 సీట్లు, మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి, అందులో 3 కాంగ్రెస్కి ఈజీగా దక్కుతాయి, 1 మీకు దక్కుతుంది ఈజీగా. కానీ ఇంకొక స్థానానికి అటు కాంగ్రెస్ ఇటు మీరు ఇద్దరు పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు 2వ అభ్యర్థిని బరిలో దింపి వాళ్ళు 4 అభ్యర్థులను బరిలో దింపితే అప్పుడు 6 అవుతారు మొత్తం పోటీ. 5 కూడా గెలిచే అవకాశం ఉంటుంది. 20 ఓట్లు మినిమం. అంటే తెలంగాణ అసెంబ్లీలో 119 ఉన్నాయి కాబట్టి 20 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు, 19 ఓట్లు ఒకరికి వస్తాయి, ఆ 19 వచ్చిన వాళ్ళు ఓడిపోతారు. ఇది లెక్క. మీరు ఏంటి ఒక అభ్యర్థిని, అంటే మీకు 38 మంది, టెక్నికల్గా 38 మంది బలం మీకుంది, మీరు ఒక అభ్యర్థిని బరిలో దింపబోతున్నారా, 2 అభ్యర్థులను బరిలో దింపుతారా? అది పార్టీ రేపు నిర్ణయం తీసుకుంటుంది, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అది మనకు రేపు లేకపోతే ఎల్లుండి తెలిసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే బేసిక్గా మీరు చూస్తే 119 మందిలో మనకు ఒకవేళ బీజేపీకి 8 మంది అభ్యర్థులు మన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీజేపీ ఎమ్మెల్యేలు మైనస్ అయితే, వాళ్ళు గైర్హాజరైతే 111కు లెక్క వస్తుంది. ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టే అవకాశం లేదు. ఎంఐఎం బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సిపిఐ ఒక మన ఎమ్మెల్యే ఉన్నారు. సో ఇవన్నీ లెక్కేస్తే బేసికల్లీ ఒకవేళ 8 మంది బీజేపీ గైర్హాజరైతే మీకు ఆటోమేటికల్లీ 20 కాదు, అప్పుడు ఇంకా తగ్గుతుంది, 17, 18కి వస్తుంది. అప్పుడు మా దగ్గరనైతే మరి 38 మంది టెక్నికల్గా మా వెంబడి ఉన్నారు. విప్ జారీ చేస్తే ఎట్లా వాళ్ళు ప్రవర్తించాలనేది మనందరికీ కూడా తెలుసు. అయితే ఇది సాంకేతికంగా ఉన్న 10 మంది అటువైపు జాయిన్ కాలేదని రకరకాలుగా ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా ఒక అభ్యర్థి అయితే ఎట్లా గెలుస్తారు మా దగ్గర నుంచి, దాంట్లో సందేహం లేదు. కాకపోతే పార్టీ వ్యూహం ఉంటుంది అనేది రేపు ఎన్నిక ఉండదు, ఆటోమేటిక్ ఏకగ్రీవం అయిపోతుంది. కానీ పార్టీ నిర్ణయం ఎట్టుంటుంది అనేది రేపు ఎన్నిక దాకా తీసుకెళ్లరా? ఎందుకంటే అది మీ ధైర్యానికి సంబంధించిన సవాల్. ధైర్యం ఏముందంటే బీఆర్ఎస్ కు ధైర్యం ఉంటే ఖచ్చితంగా 2 పెట్టాలి. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా కంఫర్ట్ గా మేము 2 గెలవచ్చు అని చెప్తున్నారు. ఉన్న నెంబర్ చూస్తే సాంకేతికంగా ఉండే వాళ్ళందరూ మా పార్టీలో ఉండి ఉంటారు. కానీ మీకు బలం ఉన్న చోట్ల కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్ లో అభ్యర్థిని పెట్టలే. టీచర్ ఎమ్మెల్సీలు బీజేపీ 3 అభ్యర్థులు, 3 పెట్టింది, 2 టీచర్లను, 1 గ్రాడ్యుయేట్ ని పెట్టి 2 గెలుచుకుంది. మీరు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందని చెప్తూ వచ్చారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని పెట్టలే, టీచర్ ఎమ్మెల్సీలను పెట్టలే కదా. ఇక్కడ అంత ధైర్యం చేస్తుందా బీఆర్ఎస్? ధైర్యం ఏముంది దాంట్లో? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, టెక్నికల్లీ దే ఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్. బీజేపీకి 8 మంది వాళ్ళు ఎట్లాగూ పోటీ పెట్టేది లేదు, పోటీ పెట్టరు కాబట్టి ఎవరికి మద్దతు ఇచ్చేది లేదు. ఒకవేళ ఇవ్వాలంటే మీకే ఇవ్వచ్చు, కాంగ్రెస్ అయితే ఇవ్వరు కదా. నేను ఏమంటున్నానంటే వాళ్ళు గైరాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు రేపు ఎట్లా నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని బట్టి ఎన్నిక ఉంటుందా ఉండదా అనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ధైర్యం ఇప్పుడు మేం కాదు, వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళు. ఇప్పుడు సరే దయాకర్ గారు ఇప్పుడు ఆయన ముందు రేసులో ఉన్నాడు కాబట్టి ఆ ముందు రేసులో ఉన్న తర్వాత మిగతా 3-4 ఏందనేది తెలుసుకోవాలి కదా. రైట్. దయాకర్ గారు, ఎమ్మెల్సీ ఎన్నిక 5 స్థానాలకు జరగబోతుంది. ఎన్నిక జరుగుతుందా, ఏకగ్రీవం అవుతుందా? మీరే ముందు వరుసలో ఉన్నారు కాబట్టి అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళు 2 అభ్యర్థులను పెడితే అప్పుడు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? మీరు 4 పెడతారా, ఇంకొకళ్ళు ఎక్కువ పెడతారా? మీరు కూడా నాకు తెలిసి అయితే ఏకగ్రీవమే అవకాశం ఉంది. ఒకటే క్యాండిడేట్ ను కేసీఆర్ గారు ప్రతిపాదించవచ్చు అనేది నా అంచనా. ఎందుకంటే ఇవి ఎన్నికకు పోతే ఇక అవన్నీ ఇష్యూస్ అయితే సరే దాంట్లో మేము అడ్వాంటేజ్ ఉన్నాము అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు అనొచ్చు కూడా. ఎందుకంటే మళ్ళీ టెక్నికల్ వచ్చినప్పుడు ఆత్మ ప్రబోధానుసారమా లేకపోతే విప్ జారీ చేసిన తర్వాత ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ ఎంటర్ అవుతాయి. కాబట్టి నాకు తెలిసి దీన్ని 4-1గా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కాదని ఏమైనా స్ట్రాటజీగా మరి కేసీఆర్ గారు మూవ్ అయితే దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనే దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం నాకు తెలిసి అయితే మాతో కలిసి ఉండడానికి అయితే సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో కలిసి కూడా వస్తున్నారు. సో 4 గెలవడానికి అయితే మాకు స్కోప్ ఎక్కువ ఉన్నది. సో 4+1 అయితే అది అసలు మీరు అనుకున్నట్టుగా 6th క్యాండిడేట్ అనేది ఉండకుండానే జరుగుతుందని నా యొక్క అంచనా. చూడాలి మరి ఎట్లా ఉంటుంది. రేపు మీటింగ్ పెట్టుకుంది కాబట్టి అది. రెండవది ఏంటంటే ఈ అంశాలు అంటే మండలికి సంబంధించి అంశాల్లో ఎక్కువ డీవియేషన్స్ కి ఏ పార్టీ కూడా ఎక్కువ పోవడానికి సాహసం చేయదు. సో బీజేపీ కూడా టెక్నికల్ గా ఇప్పుడు నేను బీజేపీ బీఆర్ఎస్ తో మేము ఉంటున్నామని చెప్పలేని పరిస్థితి ఉంటది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు, దాదాపుగా గైర్హాజరు అయ్యే అవకాశమే ఉంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ తో మేము కలిసి ఉండడం ఆల్రెడీ 2nd ప్లేస్ 2 కోసం అన్నట్టుగా ఏదో వాళ్ళు అంతా నిన్న ఈ రోజు అంతా జరుగుతున్న అంత చూస్తున్నాం కదా. మొత్తం ఆల్రెడీ వాళ్ళు మంచిగా పగటి కళల్లో ఉన్నారు ఆల్రెడీ. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. కానీ మొత్తానికైతే నాకు తెలిసి అయితే సజావుగా తాగితే 4+1 ఒకటి బీఆర్ఎస్ కు పోయే అవకాశం ఉంటది, 4 కాంగ్రెస్ అనుకూలమైన కూటమికి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఇక మా అంశాలన్నీ కొన్ని ఉన్నాయి కానీ ఎవరెవరు ఏమేమి తీసుకుంటారు అనే అంశాలు పక్కన పెడితే ఈ ఎన్నిక మాత్రం 11th తో క్లోజ్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది. 20th వరకు పోతుంది అనే దాని విషయంలో నాకు కొంచెం అయితే డౌటే. చూడాలి రేపు మరి కేసీఆర్ గారు ఏమన్నా దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటాడు 2nd క్యాండిడేట్ కొరకని అనుకుంటే అది కొంచెం గిల్లి గజ్జాలకైతే అవకాశం ఉంటుంది నాకు తెలిసి. అంటే దయాకర్ గారు, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు ఎలా అయితే వాళ్ళు 10 మంది మీ వైపు వచ్చారో అట్లా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కూడా బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారని ఒకటి. రెండోది మీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వీళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వండి, వారికి ఎమ్మెల్సీ ఇవ్వండి అంటూ డిమాండ్లు చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళంతా మీకు ఒకవేళ ఓటింగ్ అనివార్యం అయితే వాళ్ళు కాంగ్రెస్తోనే ఉంటారని నమ్మకం ఉందా మీకు? నాకు తెలిసి అయితే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ అయితే చాలా డీవియేషన్స్ లేకుండా ఉన్నారు. ఓన్లీ అంతర్గతంగా మాకున్న అంశాలు ఏంటి విషయంలో కొన్ని ప్రపోజల్స్, పెద్ద ప్రపోజల్స్ ఉన్న దగ్గర, చిన్న ప్రపోజల్స్ ఉన్న దగ్గర అలకలు కొంత చేయాలనేది ఒత్తిళ్లు తేవడం తప్పితే మిగతా పార్టీ పట్ల ఏం లేదు. మరి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాతనైతే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం సెట్ అయింది సమస్య. అది ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండడానికి అవకాశం లేని స్థితి అయితే వచ్చింది. సో నాకు తెలిసి అది డీవియేషన్స్ అయితే ఉండవు. ఇప్పుడు వారేమన్నా బీఆర్ఎస్ నాయకులను ఇప్పుడు మొన్న గద్వాల పెద్ద ఆయన పేరు విష్ణుమోహన్ రెడ్డి సంథింగ్, ఆయన అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు వాళ్ళకి అనుకూలంగా ఉంటారేమో అనే అనుమానం అయితే ఉంటది డెఫినెట్ గా. ఎందుకంటే వారు కేసే పెట్టిండ్రు ఏకంగా. నా ఫొటోస్ కాంగ్రెస్ బ్యానర్ ఫ్లెక్సీస్ లో వాడుతున్నారు. కొంతమందికి ఏమైనా ఉంటే చెప్పలేము. బట్ ఏదైనా కూడా నాకు తెలిసి అయితే పెద్దగా దీంట్లో ఎక్కువ అవకాశం అయితే లేదు, డీవియేషన్స్ కి అయితే అవకాశం ఉండదు. రేపు మీరు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత ఇది పెడితే ఇంకా ఈ చర్చ ఇంకో తీరుగా ఉండదేమో. మళ్ళీ పెడదాం, కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద మళ్ళీ ఒక డిబేట్ మనం పెడదాం.
సిద్ధారెడ్డి గారు అంటే అద్దంకి దయాకర్ గారి నమ్మకం ఏంటంటే మీరు ఇంకో అభ్యర్థిని పెట్టారు, 5గురే ఉంటారు, 5గురు ఈజీగా గెలుస్తారు, ఏకగ్రీవం అవుతున్నది గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకాల మీద మేము పనిచేయం కదా. మీ నమ్మకం ఏంటి? మా నమ్మకం ఏంటంటే బేసికలీ ఒకటి ఇక్కడ నిజంగానే బీజేపీ మొత్తంగా గైరాజరైతే మీరు లెక్కేయండి ఎన్ని ఓట్లు కావాలా. అవును, 18 ఇద్దరిని పెట్టొచ్చు కదా. మరి అదే అంటున్నా, అంటే టెక్నికల్గా అదే చెప్తున్నా కదా. ఇప్పుడు 10 మంది మన కాంగ్రెస్ పార్టీకి పోయినరు అనేది కొన్నిసార్లు అటు ఇటు గమ్మత్తుగా మాడుతున్నారు కదా వాళ్ళు. 100% మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో అని మాడేవాళ్ళు 2-3 ఉన్నారు దాంట్లో, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు రోజు డాలింగ్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అభ్యర్థిని పెడితే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటే, కాబట్టి అప్పుడు రెండొచ్చే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది కదా. ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు ఉంది, వాళ్ళకు 65 కాంగ్రెస్ పార్టీకి ఇంక్లూడింగ్ సిపిఐ ఎమ్మెల్యే కలిపి, ఎంఐఎం ఒక 7, 72 ఇంకేమున్నాయి అంతే. ఆ లెక్కన చూస్తే ఆ 10 ఎట్లుంటుందో తెలియదు కదా. ఆ 10 పూర్తి స్థాయిలో వాళ్ళెంబటే ఉన్నారా లేకపోతే ఏమైనా అలిగినరా? ఎందుకంటే వాళ్ళ పార్టీ వల్లే చాలా మంది అలిగి మీనాక్షి నటరాజన్ గారు రోజు బెత్తం పట్టుకునేదాకా పని నడుస్తుంది కదా. కొత్త హెడ్ మాస్టర్ వచ్చిన తర్వాత రకరకాలుగా నడుస్తూ ఉంది. వాళ్ళు ఎవరన్నా గైరాజరైతే, వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఉన్నటువంటి యూనో డిఫరెన్సెస్కి సంబంధించి వేరుగా బిహేవ్ చేస్తే అనే ఆలోచన ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో ఉందా డౌట్, అలా ఏం లేదు. సరే ఈ 38 మందిలో ఉన్నటువంటి 10 మంది దాంట్లో ఉన్న 3-2 తప్పితే మిగతా వాళ్ళ వ్యవహారశైలి ఎట్లుందో ఎవరికి తెలుసు. చాలామంది దాంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి వద్దామనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బయట చర్చలు బాగా నడిచినాయి. సో ఎట్లా ఉంటుంది అనేది ఎలక్షన్ మూమెంట్కి తెలియదు. బట్ యాజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్, యాజ్ అ పార్టీ, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, మీరు అన్నట్లు కేసీఆర్ గారు రేపు పార్టీ ముఖ్యులతో చర్చించిన తర్వాత పార్టీ అవకాశాల మేరకు నిర్ణయం తీసుకొని సరైన అభ్యర్థిని బరిలో పెడతారు, అభ్యర్థులను బరిలో పెడతారు. అది కాంగ్రెస్ యొక్క ఆలోచన వ్యవహారం, వాళ్ళ శైలి. బికాస్ దే ఆర్ అట్ ది రిసీవింగ్ అండ్ మాకేముంది, వీఆర్ వెరీ క్లియర్. ఆల్రెడీ ఇన్ ది అపోజిషన్ కదా, కొత్తగా 1-2. దయాకర్ గారు, మీకు ఇప్పుడు ఈ 10 మందిలో అనుమానమే ఉందా, లేకుంటే ఇంకెవరైనా కాంగ్రెస్ నుంచి, అంటే చాలా రోజుల నుంచి మీరు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఉన్న ఆ 28 మందిలో కూడా ఇంకా చాలా మంది మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే పోటీ అనివార్యం అయితే అందులో కూడా ఎవరైనా మీ వైపు వచ్చే అవకాశం ఉందా? అలాంటి చర్చలు జరుగుతున్నాయి ఏమన్నా? ఏమో గుర్రం ఎదురావచ్చు అంటే సందర్భము. అదేమి ఓపెన్ బ్యాలెట్ కాదు కదా, అది సీక్రెట్ బ్యాలెట్ కదా. ఎక్కువ ఇటు ఇప్పుడు సిద్ధారెడ్డి గారు ఆశించవచ్చు ఇక్కడి నుంచి అటు వస్తారని. సేమ్ టైం అక్కడ ఉన్న కాంగ్రెస్ లోకి రావాలనుకున్న వాళ్ళు బలవంతంగా ఆపడం వల్ల కూడా ఆగిన వాళ్ళు ఏమైనా ప్రేమను చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ నేను ఎందుకు 4+1కే రిస్ట్రిక్ట్ అవుతారు అని అనుకుంటే, ఎటు పోయినా కూడా నష్టం చెరో వైపు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఆ సాహసం కేసీఆర్ గారు చెయ్యరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న దాంట్లో బీజేపీకి ఉన్నట్టుంది, అది బీజేపీ గిఫ్ట్ ఏదో సంజయ్ మీకు ఇచ్చా అని చెప్తే మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు బీజేపీకి. గిఫ్ట్ ఏందో కాదు, మనోనికి ఏమైనా పొద్దుగాలు లేస్తే పాకిస్తాన్ రంజాన్ తప్పితే ఏం గుర్తురావు. ఏం గుర్తొచ్చినా అద్దంకి దయాకర్ గారు, జనరల్ గా మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు మీకు ఏ బలం లేదు అని అనుకున్న సందర్భంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచారు మీరు 6 ఏళ్ల క్రితం. ఎందుకు ఇప్పుడు అంత అధికార పక్షంలో ఉన్నారు, అంత స్ట్రాంగ్ ఉంది క్యాడర్, మీకు అంతా ఎమ్మెల్యేలు అంతా మీ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోయారు, అక్కడ బీజేపీ గెలిచింది కదా. కాదు, ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెసే, కాంగ్రెస్ టికెట్ అడిగిన ఆయన. ఇప్పుడు మా దాంట్లో రెబల్ అది రెండు కలిస్తే చివరిలో బీఆర్ఎస్ టికెట్ కూడా అడిగిండు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకో కారణం ఏంటో కానీ వాళ్ళు పోటీ చేయాలనుకున్నారో లేదో కానీ ప్రసన్న హరికృష్ణ, ఎందుకంటే నేను ఏసీ ఆఫీస్ లో కలిసిండు తర్వాత చాలా ఫైనల్ కూడా వచ్చిన క్రమంలో నరేంద్ర రెడ్డి గారికి అది ఫైనల్ అయింది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ తగ్గుదల బీజేపీకి కలిసి వచ్చింది, థర్డ్ ఆల్టర్నేటివ్ లేరు కదా. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తగ్గిందనేది నా రాజకీయ ఆరోపణ. దానికి సరే సిద్ధారెడ్డి గారు సమాధానం చెప్తారు, అది ఆరోపణ. ఎందుకంటే ఖచ్చితంగా మీరు సిద్ధారెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తగ్గి బీజేపీని గెలిపించింది అనేది మీపై విమర్శ వచ్చింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ టీచర్ మొత్తం 3 ఎమ్మెల్సీలు కూడా మీరు పోటీ చేయలేదు, అంటే బీజేపీని గెలిపించడానికే బీఆర్ఎస్ పోటీ చేయాలి అనేది అద్దంకి దయాకర్ గారు చాలా సందర్భాల్లో అన్నమాట. అది
అట్లాంటి అవసరం ఎందుకు ఉంటుందండి? బేసికల్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఒకటి బీజేపీ సెంట్రల్ నేరేటివ్ జాతీయ పార్టీలని నరేంద్ర మోడీ గారి ప్రభావం, రామమందిర నిర్మాణం ప్రభావం, ఆ తర్వాత రామమందిరం పేరుతోటి వాళ్ళు గ్రామాల స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు ఖచ్చితంగా పార్లమెంటుకు బీజేపీకి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ఏ క్యాండిడేట్లు అయితే ఎంపీలు గెలిచినో వాళ్ళు ఎమ్మెల్యేలకు ఓడిపోయినారు. అంటే అసెంబ్లీకి వాళ్ళని వద్దనుకున్నారు, పార్లమెంట్కి మాత్రం ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. సింపతి కూడా పనిచేసింది. సింపతి అనుకోని కానీ పార్లమెంట్కి ఇప్పుడు అదే సమయంలో కాంగ్రెస్ ఇక్కడ ఏమంటారు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళకి ఎక్కడెక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో వాళ్ళు తెచ్చుకోగలిగినారు. ఆ ఫైట్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో వెనుకబడినమాట వాస్తవం నెంబర్ 1. మేము ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంట్కి పెద్ద ఎక్కువ సమయం కూడా లేకపోవడము కాబట్టి పెద్దగా అనుకున్నంత మేరకు ఫలితం రాలేదు. దాన్ని మేము చాలా క్లియర్గా చెప్పినాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఎంత సమయం వచ్చింది? హార్డ్లీ ఇట్స్ అన్ ఇయర్. సో పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు పోటీ చేయొద్దని చెప్పి. అది కొంతమేరకు కాంగ్రెస్కు లాభించి ఉండొచ్చు, కొంతమేరకు హరికృష్ణ లాంటిలకు లాభించి ఉండొచ్చు, కొంతమేరకు బీజేపీకి లాభించి ఉండొచ్చు. ఇప్పుడు ఓటర్కి ఒక ఫ్రీ మైండ్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఓటేద్దాం అనుకున్న గ్రాడ్యుయేట్లు కానీ వాళ్ళు ఎవరైతే మా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుందో వాళ్ళు వెన్ దే ఆర్ ఫ్రీడమ్ టు లిబర్టీ టు ఓట్ అనుకున్నప్పుడు వాళ్ళు దే మైట్ చేంజ్ కదా. ప్రతి దాన్ని అంటే కేసీఆర్ ఏం చేసిన వ్యూహం అని చెప్పుకోవడం ఒకటి బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా ఉంది చాలా రోజుల నుంచి. ప్రధాన అధికార పక్షంగా ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్లంతా వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వైపు, బీఆర్ఎస్ కోటేసే పరిస్థితి లేదు అని చెప్పిన సందర్భంగా కూడా మీరు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలుచుకున్నారు పోటీ చేసి, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజేశ్వర రెడ్డి గారిని గెలుచుకున్నారు. అంటే ప్రధాన గ్రాడ్యుయేట్లు టీచర్లు అంతా వ్యతిరేకంగా ఉన్నారు మీ వైపు అనే ప్రచారంలో కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్నారని మీరే చెప్తూ వచ్చారు కదా. ఇప్పుడు చాలా సార్లు బీజేపీకి అవకాశం వచ్చింది కదా మీరు నిలబడకపోవడం వల్ల. బీజేపీ కూడా ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా, కాంగ్రెస్ కూడా 2-3 రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా. పోయిన 10 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్స్కి పోటీ పెట్టలే. కొన్ని చోట్ల బీజేపీ ఒకసారి నాగ్పూర్ ఎమ్మెల్సీ అధికార పక్షం నుండి నాగ్పూర్ ఎమ్మెల్సీ సీటు కోల్పోయింది, వారణాసి ఎమ్మెల్సీ సీటు కోల్పోయింది. ఇప్పుడు రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు రీజన్ ఏముంటుంది? ఇప్పుడు ఒకటండి, పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆడ మనం పోటీ పడ్డ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి పెద్దగా మనము శూల శోధన అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ కోసం పోటీ పెట్టలేదు ఆ విమర్శ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ అప్పుడు చెప్పలేదా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ అప్పుడు మరి చెప్పలేదు అసెంబ్లీ అప్పుడు మరి అన్ని సీట్లకైతే మేము పోటీ చేసినాం కదా. మరి అప్పుడు కూడా ఎందుకు అంటే ఆ నరేటివ్ ఏంటంటే ఒక్క నిమిషం ఆ నరేటివ్ అనేది ఎప్పుడు బిల్డ్ చేస్తే మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ వైపు గుంజుకోవచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఈసారి మేము అభ్యర్థిని పెట్టకపోవడం మరింత కలిసి వచ్చింది. కేవలం మైనార్టీ ఓట్ల కోసమే ఆ 2 పార్టీలను ఒక ఘాటిన కడుతున్నారు మీరు అనేది శ్రీధర్ రెడ్డి గారి విమర్శ కాదు. ఒక ఎగ్జామ్షన్ కూడా ఉన్నది. మనోడు రవీందర్ సింగ్ అనుకుంటా నిలబడ్డాడు. 2000-3000 కరీంనగర్ మాజీ నిలబడ్డది కూడా ఫార్వర్డ్ బ్లాక్ 3000 పైసలు. సరే వారి క్యాండిడేటా కాదా అనేది కానీ అంటే నేను పోటీ చేయలేదంటే నేను ఫ్లెక్సీ మన కంటోన్మెంట్ లో వచ్చేటప్పుడు చూసిన మొన్న సిద్దిపేట వచ్చేటప్పుడు ఆయన ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ పై నిలబడి కేసీఆర్ ఫోటోతో ప్రచారం చేసుకున్నాడు, అందులో డౌట్ లేదు కానీ. అవును సరే ఆయన అయితే ఇప్పుడు టిఆర్ఎస్ అయితే ప్రచారం చేయలేదు, కేటీఆర్ చేయలేదు, హరీష్ రావు లేదు, కవిత కూడా చేయలేదు. కవిత ఏదో హరికృష్ణ వైఫ్ కి ఏదో మద్దతు ఇచ్చింది ఎక్కడ చివర్లా కానీ మద్దతు లేదైనా వచ్చి గుళ్ళో వస్తే గుళ్ళో కలిస్తే నమస్కారం పెడితే ప్రకటించారు. ఏమనలేదు, ఊరికే వచ్చినందుకు చెప్తారు ఇప్పుడు మీరేం చెప్తాను. ఇప్పుడు 3 ఎమ్మెల్సీస్ ఉంటే బీఆర్ఎస్ కారణాలు ఏవైనా పోటీ చేయలేదు. ఇప్పుడు 1 అవకాశం ఉంటే 2 కూడా చేస్తా అంటున్నది. ఇక్కడ బీజేపీకి బలం లేదు చేయబట్టి వాళ్ళు విత్డ్రా అవుతారు. ఇప్పుడు వీళ్ళు పోటీకి వస్తారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆట వస్తుంది, బీఆర్ఎస్ కబడ్డీ వస్తారు. మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ ఏంటిది మళ్ళీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తుందంటే మళ్ళీ నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లేదుగా, బీజేపీ వాళ్ళకి లేదు కదా. మళ్ళీ వాళ్ళు అంటే కాంగ్రెస్ మీదకి రెండు టీంలు వస్తున్నాయి అనమాట ఎట్ ఏ టైం. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ గా మేము ఇవన్నీ అంచనా వేయండి కాదు. ఇప్పుడు మరి శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు. నిన్ననే కేసీఆర్ కలిసారట ఢిల్లీ.
ఇండిపెండెంట్ గా గెలిచిండు. అవును అవును ఇండిపెండెంట్ గా గెలిచి మా క్యాండిడేట్ అనే మేము చెప్పట్లేదు. కాదు, ఎందుకంటే నిన్న మేము కేసీఆర్ కలిసాడు, ఈ రోజు రేవంత్ రెడ్డిని కలిసాడు అంటున్నాను. కలిసిండు కాబట్టి కలిసినంత మాత్రాన వాళ్ళు మన వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మాత్రం మా వాళ్ళే అంటుండ్రు కదా. ఎవరు మా వాళ్ళే వాళ్ళు బీజేపీ ప్రచారం చేసి గెలిచింది కదా. అవును సరే, ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి పోటీ చేయకపోవచ్చు. రేపు మళ్ళీ ఎమ్మెల్యేస్ ఏది మళ్ళీ ఉప ఎన్నిక వస్తే మేము పోటీ చేస్తామని అనవచ్చు. కానీ ఎమ్మెల్యేస్ అప్పుడేమో బీజేపీ తగ్గింది, ఎంపీలప్పుడు బీజేపీ లేచింది. మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఎమ్మెల్సీ సీట్ సంబంధించిన అంశంలో మేము చూసుకుంటామని వాళ్ళు కలిసే వస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి నువ్వు ఒకటి నేను అన్నట్టు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ ఇద్దరు పంచుకుంటుండ్రు. గట్ల అబద్ధం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ఆల్రెడీ 20 మంది ఎమ్మెల్యేలు ఉండి ఈసారి అది 8 అయితే, అంతకుముందు ఒకటే ఎమ్మెల్యే ఉండే కదా వాళ్ళ దగ్గర, అది 8 అయింది. అది కూడా ఇప్పుడు మీకు వచ్చింది 2-3 జిల్లాలు, ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇక్కడ రాజాసింగ్ అనేది కంటిన్యూ అయింది అంతే. కాబట్టి పెద్ద వాళ్ళు సిగ్నిఫికెంట్ గా ఏదో మేము వెనుక పోతే వచ్చిందని కాదు కదా. హైదరాబాద్ నగరంలో నీకు ఒకటి రాలేదు, వాళ్ళకి ఒకటి రాలేదు, ఎక్సెప్ట్ రాజాసింగ్. మీ ఎమ్మెల్సీ అభ్యర్థులపై పోటీ అయితే చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అందరూ ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, ఎమ్మెల్సీలు అడుగుతున్నారు. అద్దంకి దయాకర్ లాంటి త్యాగదానులు కూడా అన్ని సీట్లన్నీ వదిలేసిన వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు. ఎవరికి మరి టికెట్లు ఎవరికి ఇస్తారు, ఎలాంటి చర్చ ఉంది మీ పార్టీలో? ఎందుకంటే ఇప్పుడే మీనాక్షి నటరాజన్ గారు ఒక కామెంట్ చూశాను, పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామంటున్నారు. అంటే ఎవరు కష్టపడ్డదని ఎవరు గుర్తించాలి, ఎవరు చేయాలి? అంటే ట్రాక్ ఉంది కదా, కష్టపడేటోళ్ళ ట్రాక్ ఉంది కదా ఇప్పటి నుంచి అనేది. రెండవది ఏంటంటే పార్టీ అన్ని సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళంతా లిస్ట్ తయారు చేసిండ్రు. ఒక్కొక్క కాంగ్రెస్ లో ఏంటంటే ఒకవైపు నుంచి ఉండకుంటే వివిధ రకాల ప్రాంతాల నుంచి కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటది. దాంట్లో నేనేమనుకుంటున్నా, నీకు మొన్న కూడా మనం మాట్లాడినప్పుడు చెప్పింది అది, ఆ క్రెడెన్షియల్స్ లో మేము కొంచెం మార్కులు బాగానే పడతాయి మాకని అవకాశం వస్తుందని ఆలోచనతోనే ఉన్నాం. కాబట్టి ఇంకా 2-3 సార్లు, గతంలో 2 సార్లు అవకాశం వచ్చి పోయింది కాబట్టి ఈసారి అవకాశం పార్టీ ఇస్తుందనే నమ్మకంతోనే ఉన్నాం. డెఫినెట్ గా ఈ పార్టీ మాలాంటి వాళ్ళని కూడా ఆలోచిస్తుంది అనే దానికి 2-3 సంఘటనలు అయితే నేను గమనించిన కాబట్టి మనకి ఇంకెక్కువ అవకాశం. టికెట్ దక్కని వాళ్ళు, లేకుంటే పోటీ చేయని వాళ్ళు మీలాంటి వాళ్ళు, అద్దంకి దయాకర్ కానీ, లేకుంటే మన బాల్కొండ అనిల్ కూడా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు పోటీ చేసి ఓడిపోయిన వారి నుంచి కూడా మీకు పోటీ వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఇచ్చే, ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా? పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకంటే పోటీ చేయని వాళ్ళం ఇంకా బలహీనులం అని అనుకున్నట్టు పోతున్నది. అట్లా పోతుంది, అదే అంటున్నాను. కానీ నాకున్న అంచనా అయితే ఇప్పుడు సభలో, పెద్దల సభలో కూడా ఉండాల్సిన వాళ్ళని కూడా గమనించే క్యాండిడేచర్ తీసుకుంటుండ్రు అనేది అయితే సమాచారం. దాని ప్రాతిపదిక ఇంకా ఏం తీసుకుండ్రు అనేది రేపు సాయంత్రం, రేపు మీటింగ్ ఉంది ఏఐసిసిలో, దానికి సంబంధించి విధి విధానాలు వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు పెద్దలు. దాని తర్వాత మళ్ళీ క్యాండిడేచర్స్ అనేవి మళ్ళీ మనకు రిప్లికా ఉంటుంది. దాంట్లో సిపిఐకి ఉంటుందా ఉండదా, లేదు ఎంఐఎంకి ఉంటుందా ఉండదా, ఇట్లా కొన్ని అంతా ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిసైడెడ్ బై ఏఐసిసి. కాబట్టి కొంత ఆ దగ్గరనే మీకు కొంచెం సందిగ్ధత ఉంటుంది. అంతే తప్పితే మిగతా విషయాల్లో కోరేటోళ్ళ శాతం పెద్ద లిస్టే ఉన్నది. ఇప్పుడు ఆశావాదులు, గాంధీ భవన్లు అందరు కూడా ఎవరు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీ కూడా బయలుదేరారు. సరే, అఫ్ కోర్స్ ఆయన ఎమ్మెల్సీ కోసం కాదు, ఆయన ఇవ్వాలి కొన్ని డిమాండ్లు, పేర్లు కూడా కుసుమ్ కుమార్ లాంటి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు జగ్గారెడ్డి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలని. నేనేమంటున్నానంటే ఎవరైనా కోరే హక్కు కలిగి ఉన్నారు, ఇవ్వాల్సిన బాధ్యత పెద్దల దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారనే దాని దగ్గరనే చర్చ. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ కొరకు పని చేయాల్సిన వాళ్ళని కూడా చూస్తారు, భవిష్యత్తులో పార్టీ కొరకు పని చేయాల్సిన వాళ్ళని కూడా చూసే అవకాశం ఉంది. ఏదున్నా పార్టీ ఈసారి మీ ఆశ అడియాస కావద్దు, ఖచ్చితంగా మీకు మొదటి పేరే మీద ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళని గుర్తిస్తుందా లేదా చూద్దాం మరి. థ్యాంక్ యూ దయాకర్ గారు. శ్రీరెడ్డి గారు, వాళ్ళకంటే 3-4 సీట్లు ఉన్నాయి, 4 అభ్యర్థులు, ఒకటి సిపిఐ ఎంఐఎంకే ఇచ్చినా 3 ఉంటాయి. కాబట్టి రకరకాల సామాజిక ఈక్వేషన్లు అవన్నీ వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంది. మీకు కేవలం ఒకటే సీటు, ఒకటే అవకాశం, ఒక అభ్యర్థిని బరిలో దింపవచ్చు. రెండో అభ్యర్థి పెడితే అతను గెలుస్తాడో ఓడతాడో కూడా తెలియదు.
ఎవరికి అంటే ఏ రకంగా ఈ సీటు కేటాయించాలనే డిమాండ్ మీలో ఉంది, చర్చ ఉంది? ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్ననే పార్టీలో చేరిండు, ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన రేస్లో ఉన్నాడు అంటున్నారు. సత్యవతి రాథోడ్ ఆమె కూడా మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులు ఏం కాదు, ఆమెకి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, ఆమె కూడా రేస్లో ఉంది అంటున్నారు. దాసోత్సవం లాంటి వాళ్ళు మొదటి నుంచి పనిచేశారు, మధ్యలో పార్టీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చారు, వాళ్ళ పేర్లు వస్తున్నాయి. అంటే ఏం ప్రాతిపదికగా ఇచ్చే ఛాన్స్ ఉంది? ఒకటండి, శాసన మండలిలో ఒక సరైన రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఉండాలనేది ప్రథమ ప్రయత్నం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి దాంట్లో ఇప్పుడున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్లో ఏ కమ్యూనిటీకి ఇప్పుడు అవకాశం ఇవ్వాలనేది ఒకటి, లేకపోతే మహిళలకు ఇవ్వాలన్నా లేకపోతే పురుషులకు ఇవ్వాలన్నా, ఈ రెండు కాంబినేషన్స్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 పేర్లలో కూడా ముగ్గురు కూడా మంచి సమర్థులైన నాయకులే. వాళ్ళ పబ్లిక్ సత్యవతి రాథోడ్ గారు, షీ ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ లీడర్, షీ ఈజ్ ఇన్ పబ్లిక్ లైఫ్ మోర్ దాన్ డికేడ్స్ కాబట్టి. ప్రవీణ్ కుమార్ గారు ఈజ్ రిటైర్డ్ ఐపీఎస్ రాదర్. శ్రవణ్ అన్న చాలా రోజుల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు, ఆయన కూడా ఆశపడటంలో తప్పలేదు. బికాస్ వారిని గవర్నర్ కూడా నామినేట్ చేశారు, అన్ఫార్చునేట్లీ అప్పుడు గవర్నర్ గారు సరైన నిర్ణయం తీసుకోలేదని మా భావన. కాబట్టి ఇది మీరు చెప్పిన 3 పేర్లలో సమర్థులే, అధ్యక్షుల వారు సరైన నిర్ణయం తీసుకుంటారు. రేపు ఎవరిని ప్రకటిస్తారు, ఎవరు వచ్చినా పార్టీ ఇంట్రెస్ట్ కాబట్టి. మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా మారాయి. అసలు 5 స్థానాలు ఖాళీ అయ్యాయి కాబట్టి 5 ఎవరు అడుగుపెట్టే వాళ్ళన్నది ఒక చర్చ అయితే, 6వ అభ్యర్థి బరిలో దిగితే ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వైపు వెళ్తారా, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వైపే ఇంకా గోడ దూకేస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మొత్తానికి 5 దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 6వ అభ్యర్థిని కేసీఆర్ పెట్టే అవకాశం చాలా తక్కువగానే ఉంది. చూడాలి రేపు ఏం జరుగుతుంది, కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.